ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. రాజైన సిద్కియా కాలంలో ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేమునకు రాబోవు దుర్గతిని గురించి ప్రకటించిన కారణమున ప్రవక్త అయిన ఇర్మియాను ఒక గోతిలో పడవేసెను. అందులో నీళ్లు లేవు, కానీ బురద మాత్రం ఉన్నది. ఈ సంగతిని తెలుసుకున్న ఎబెద్మెలెకు రాజైన సిద్కియాను బ్రతిమాలి ఆ గోతిలో నుండి ఇర్మియాను పైకి లాగెను. అందుకు దేవుడు అతని విషయమై ప్రవక్త అయిన ఇర్మియాతో సెలవిచ్చిన మాటనే ఈ దిన వాగ్దానము. ఈ దినములలో అనేకులు సత్యమునకు వ్యతిరేకులుగా నడుచుకొనుచున్నారు. సత్యమును బోధించు వారికి అండగా ఉండువారు లేరు. కానీ నాడు అబెద్మెలెకు చేసిన పనిని బట్టి అతడు రాబో ఉగ్రతను తప్పించుకొనును అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ప్రవక్త అయిన ఇర్మియా విషయంలో కూడా ఈ మాట నెరవేరినది. వాక్యం వినుచున్నటువంటి మనము కూడా ప్రవక్త అయిన ఇర్మియా వలె దేవుని చిత్తము చేయుటకు మనము సిద్ధపరచుకొనవలెను. అంత మాత్రమే కాదు, దేవుని చిత్త ప్రకారము జీవించు వారికి అనగా సత్యమునకు సాక్షులుగా ఉన్నవారికి సహకారులుగా ఉండవలెను. అట్లు చేయుటకు ప్రభు కృప చూపునుగాక. ఆమేన్.